అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు. పండగ వస్తుంది కదా, రకరకాలైన పిండి వంటలు మనం తయారు చేస్తామని చెప్పాను కదా, వాటిల్లో ఇవాళ మీకు ఒక ట్రెడిషనల్ ఫుడ్ని చూపిస్తున్నాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ని పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్ని ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ వన్స్ అగైన్ చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు మీకు ఉగాది స్పెషల్గా మీకు నేతి బొబ్బట్లు, ముద్ద భక్ష్యాలు అంటారు, నేతి బొబ్బట్లు అంటారు. మరి వీటిని ఏ విధంగా తయారు చేయాలని చూపిస్తాను, వచ్చేయండి. చూసారు కదా, ఇది నేతి బొబ్బట్లు లేదా ముద్ద భక్ష్యాలకు కావాల్సింది. ఇవి శనగ బ్యాళ్ళు, కోస్తా సైడ్ అయితే పచ్చినపప్పు అంటారు. నేను ఒక కప్పు తీసుకున్నాను. ఒకటికి ఒకటి బెల్లము, ఒకటి బెల్లం తీసుకున్నాను. మైదా కూడా ఒక కప్పు. నేతి భక్ష్యాలు అన్నాను కాబట్టి కొద్దిగా నెయ్యి క్వాంటిటీ కూడా ఎక్కువే పడుతుంది. నేను ఈ క్వాంటిటీలో నెయ్యి తీసుకున్నాను. కొన్ని యాలక్కాయలు. మరి ప్రాసెస్ ఎట్లా చేస్తానో చూద్దామా. ముందుగా ఈ శనగ బ్యాళ్ళని మనము 1కి 2.5 నీళ్ళు పోసి 3 విజిల్స్ రానియండి. 3 విజిల్స్ రానిస్తే ఇట్లా నేను మెత్తగానే ముందుగానే చేసి పెట్టేశాను. చూసారు కదా, ఇట్లా పూర్తి మెత్తగా కాకుండా ఇట్లా పలుకుగా ఉడికించి పెట్టేసేసుకోండి. నీళ్ళు వంపేసేయండి. ముందుగా పూర్ణము మనము ప్రిపేర్ చేసుకుందాము. దీనికన్నా ముందుగా మైదాని ఆయిల్ వేసేసి ఇట్లా, చూసారు కదా, ఎంత బాగా నానితే మనకి అంత బాగా భక్ష్యాలు అనేవి వస్తాయి, బొబ్బట్లు అనేది వస్తుంది. ఆయిల్ వేసేసి చూసారా, చపాతీ పిండి కన్నా కొద్దిగా నీళ్ళగా ఈ టెక్స్చర్లో మైదాని మీరు కలిపి పెట్టేసేసుకోండి. ఈ మైదా మినిమం 2 గంటలు అనేది నానాలి. మైదా కూడా రెడీ అయిపోయింది. మనము ఇప్పుడు పూర్ణం పిండి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ మిక్సీ జార్లో ఈ బ్యాళ్ళు ఉన్నాయి కదా, ఈ పచ్చినపప్పుని ఇట్లా ఈ విధంగా, పచ్చినపప్పు లేదా శనగ బ్యాళ్ళు అంటారు, వేసేసుకోండి. కొన్ని యాలక్కాయలు కూడా వేసేద్దాము. దీన్ని మిక్సీకి చేద్దాము. ఎప్పుడైనా బెల్లము ముందు వేయకూడదు. ఇది బాగా మెత్తగా అయినాకే మనం బెల్లం అనేది వేసుకోవాలి. ఈ విధంగా పూర్ణం తయారు చేసుకుందాము. చూసారు కదా, పూర్ణం కూడా ఇలా మెత్తగా వేసుకోవాలి. ఒకవేళ పూర్ణంలో కొద్దిగా నీరు తక్కువైంది, గట్టిగా వస్తుందంటే కొద్దిగా నీళ్ళు వేసుకోండి. ఆల్మోస్ట్ ఏం తక్కువ అవ్వదు. అవుతే కనుక ఒక చుక్క నీళ్ళు. చూసారా, పూర్ణం అనేది ఇట్లా ఉండాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మైదాను కూడా మనం 2 అవర్స్ ఎంత నానితే భక్ష్యాలు అంత బాగా వస్తాయి. దీంట్లోకి కావాలి అంటే రాయలసీమలో పేని రవ్వ అని దొరుకుతుంది అనమాట. మైదా హాఫ్ క్వాంటిటీ, పేని రవ్వ హాఫ్ క్వాంటిటీ తీసుకొని సగం కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. ముందుగా ఇట్లా బాల్స్ లాగా చేసేసుకుందాము. ఒక కప్పులో ఇట్లా ఆయిల్ తీసుకొని చేతికి ఇట్లా, నేను ఇట్లా ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ మీద చేస్తున్నాను. లేదు అంటే ఏదన్నా మందం కవర్ మీద మాత్రమే చేసుకోండి, పల్చడి కవర్ మీద వద్దనమాట. ఈ విధంగా చూసారు కదా, ఇట్లా చిన్న పూరిలాగా చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు దీన్ని మరీ పల్చగా చేసుకోవద్దు, కొద్దిగా మందంగానే చేసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇరిగిపోతాయి. ఈ విధంగా చేసినాక మధ్యలో ఇట్లా పూర్ణాన్ని పెట్టేద్దాం. చూసారు కదా, మొత్తం ఇట్లా ఈ విధంగా కవర్ చేసేయండి. బయటకు అనేది కనపడకూడదు అనమాట. చూసారు కదా, ఇట్లా చేతితో ఇట్లా ప్రెస్ చేసేయచ్చు. చాలా స్మూత్గా, చూసారు కదా, ఇట్లా నిదానంగా. మరీ గట్టిగా అంటే పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది. తిప్పుకుంటూ నిదానంగా ఇట్లా చేసేయండి. ట్రెడిషనల్ వంటలు చేసేటప్పుడు కొద్దిగా కష్టమే అనిపిస్తుంది. శ్రమ పడినా కూడా మనము వాటి టేస్ట్ చూసినాక శ్రమనంతా మర్చిపోతాం కదా. ఈ విధంగా పలుచగా చేసుకోండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు మాత్రం కొద్దిగా చిన్నగానే చేసుకోండి. చూసారు కదా, ఇట్లా చాలా స్మూత్గా రో చేసుకోండి. స్టవ్ మీద కూడా నేను పెనం పెట్టేశాను. ఈ ప్రాసెస్ అంతా మీరు మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. పెనం మీద వేసేసుకుందాము. నేనైతే చేత్తో ఇలా తీస్తున్నాను. రాదు అన్న వాళ్ళు కవర్తో కూడా మీరు
తీసేసుకోవచ్చు. చూసారు కదా, పెనం కూడా మనకి హీట్ అయింది. పెనం మీద వేసేద్దాం. సిమ్లోనే చేయండి. నేతి భక్ష్యాలు అన్నాను కదా, సో మనము ఇక్కడ ఆయిల్ అనేది ఉపయోగించాము. నెయ్యినే చుట్టూ ఇట్లా వేసేస్తున్నాను. చాలామంది శరీరానికి నెయ్యి మంచిది కాదని నెయ్యిని చాలా అవాయిడ్ చేస్తారు. ఏదైనా లిమిట్లో తీసుకుంటే మంచిదే. నెయ్యిలో మనకు కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. రోజు కొద్దిగా మోతాదుల్లో నెయ్యి తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి. కొద్దిగా వేడి అయినాక మాత్రమే మనం దీన్ని తిప్పాలి, లేకపోతే భక్ష్యాలు లేదా బొబ్బట్లు అనేది ఇరిగిపోతాయి అన్నమాట. కొద్దిగా కాలినాక బ్యాక్కి టర్న్ చేద్దాము. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొద్దిగా మందమే చేసుకోండి, మరి పలుచగా అయితే ఇరిగిపోతాయి. చూసారు కదా, దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనము ఫ్రై చేద్దాం. ఇలా ట్రెడిషనల్ ఫుడ్స్ మన పిల్లలకి కూడా పరిచయం చేయడము చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీరు కూడా చేస్తూ ఉంటే పిల్లలు ఈ లేటెస్ట్ ఫుడ్ల కన్నా వీటిని కనుక వేడివేడిగా మనం ఇచ్చాము అంటే చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. బయట దొరికే పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ వాటన్నిటికన్నా ఈ ఫుడ్ని కూడా మనము ఫెస్టివల్కి వాళ్ళకి పెట్టాము అంటే చాలా ఇష్టంగా తింటారు. మొత్తం నెయ్యితోనే దీన్ని చేస్తాము. నెయ్యి అంతా మాకు వద్దు అంటే కనుక మీరు ఆయిల్ కూడా వాడచ్చు. మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. చూసారు కదా, ఈ విధంగా మంచి నెయ్యి వాసన వస్తుంది ఫ్రై అవుతుంటే. వేడి భక్ష్యాలు లేదా నేతి బొబ్బట్లు. ఈ కలర్ చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు మనము వీటిని కాల్చుకోవాలన్నమాట. చూసారు కదా, మన ఎంతో టేస్ట్ అయిన ట్రెడిషనల్ ఫుడ్ అయినా నేతి బొబ్బట్లు లేదా ముద్ద భక్ష్యాలు రెడీ అయిపోయినాయి. నెయ్యి అని చెప్పాను కదా, పైన ఇట్లా ఈ విధంగా కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఎంతో టేస్ట్ అయిన భక్ష్యాలు లేదా నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. ఈ పండగకి మీరు కూడా ఇది ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.